రేగిడి మండలం సంకిలి గ్రామంలో ఉన్నటువంటి నాయుడు చెరువు సుమారుగా 7 ఎకరాల వరకు ఉన్న ఆ చెరువు ఇంతవరకు ఆ చెరువు ద్వారా ఆధారపడిన ఇంచుమించు ఆ చెరువు కింద ఆయకట్టు సంబంధించి రైతులు 60 ఎకరాల వరకు అయితే సుమారుగా మంచి పంటలు పండించుకుని సాగు చేసుకునే పరిస్థితి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇప్పుడు ఆ చెరువు అయితే పూర్తిగా పొల్యూషన్ అయింది ఒక ఫ్యాక్టరీ వల్ల అని చెప్పేసి ఈరోజు రైతులందరూ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ ఏదైతే ఈ చెరువు ఉందో ఈ చెరువు నుంచి వచ్చే నీరు వల్ల అయితే మాత్రం మా పంట పొలాలన్నీ పోయి భూములంతా అయితే మాత్రం గట్టిపడిపోయి నల్ల మట్టితో అయితే మాత్రం మారే పరిస్థితి కనిపించింది. ఈరోజు రైతులందరూ అయితే మాత్రం ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. మనతో పాటు ఆ సంకిలి గ్రామానికి సంబంధించి రైతులు ఉన్నారు. అసలు ఏ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ద్వారా వస్తుంది వ్యర్థాలు ఎందుకు పాడైపోయాయి అనేది వారి మాటల్లో ఒకసారి విందాం. చెప్పండి పెద్ద అయినా, అసలు ఇంతవరకు బాగున్న ఈ పంటలు ఇప్పుడు ఎందుకు పాడైపోవడం కారణం? అసలు ఏం చెరువు అది? మీరు ఏం కోరుకుంటున్నారు? మాది సంకిలి గ్రామం అండి. నా పేరు గంగు కృష్ణారావు. నేను ఈ చెరువాయి కట్టు దిగుని సుమారుగా 7.5-8 ఎకరాల ల్యాండ్ ఉన్నది, రైతుని నేను. ఈ చెరువు ఈ షుగర్ ఫ్యాక్టరీ కిందని సుమారు 6 నుంచి 7 ఎకరాలు విస్తీర్ణం గల చెరువు అండి ఇది. ఇంతవరకు కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ కేను ఆడినందువల్ల ఆ నీటితోటి మేము పుష్కలంగా పంటలు పండించుకొని మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటలు పండాయి. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే వచ్చిందో ఆ వాటర్ ఇటుకాసి వచ్చినందువల్ల ఈ వాటర్ పడినందువల్ల ఈ సాయిల్ కూడా పూర్తిగా పాడైపోయింది. మేము కనిపెట్టలేకపోయాము. ఏదో పండుతుంది కదా అనుకున్నాము. 97 నుంచి కూడా ఫ్యాక్టరీ రన్ అవుతుందంటే ఈరోజు కూడా మేము తెలుసుకోలేకపోయాం. కాబట్టి ఇప్పుడు ఈ వ్యర్థాలతో కూడుకున్న వాటర్ వచ్చినందువల్ల సాయిల్ పోయింది, పంటలు పోనాయి. ఇప్పుడు మేము వేసిన నాట్లు కూడా ఒక 4-5 ఇంచులు పొడవు పెరిగి అవి పూర్తిగా చనిపోనాయండి. ఇప్పుడు అందుకే యాజమాన్య వారికి మేము తెలియపరిచాము. యాజమాన్య వారు వచ్చారు, పరిశీలించారు, మేము చూస్తాము చేస్తామని వెళ్ళిపోయారు. మరి ఇక్కడి నుంచి మాకు న్యాయం కానీ చేయకపోయినట్లయితే ఈరోజు మేము అంతటి వరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇదే పరిస్థితిపై మరో రైతు ఉన్నారు. ఆ రైతు విందాం. తమ్ముడు చెప్పు, అసలు మీది ఎన్ని ఎకరాలు ఉంది? ఇంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యింది పరిస్థితి? అసలు మీ డిమాండ్ ఏం కోరుకుంటున్నారు? మాది మా సొంత అయితే 2-3 ఎకరాలు ఉంది. దానికి సంబంధించి ఈ నాయుడు చెరువు నుంచి వచ్చే వాటర్ వల్ల ఏమవుతుందంటే పంటలు సరిగ్గా పండకపోవడంతో సహా రైతులు అందులో పనిచేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడము అవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల మాకు ఎకరాకి 40 కట్టల వరకు పండే ఈ భూమి అనేది ఇప్పుడు బీడు భూమిగా తయారవుతుంది. మొలకలు వేసిన తర్వాత కొంచెం పెరిగిన తర్వాత ఏమవుతున్నాయంటే మొత్తం చచ్చిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మాకు యాజమాన్యం తరపున మాకు ఆర్థిక సహాయం మాకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని వాళ్ళని కోరుకుంటూ మేము తెలియజేస్తున్నాం. అసలు ఎందుకు పాడైపోవడం కారణం ఏంటి? అసలు ఇంతకుముందు ఈ చెరువు వచ్చే నీరు ఎలా ఉండేది పంటలు? ఇప్పుడు ఎందుకు ఇలా అయింది? ఇంతకుముందు వచ్చేది ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ నుంచి క్రేన్ ఆడడం వల్ల ఇంతకుముందు వచ్చే వాటర్ అనేది బాగానే ఉండేది, పంటలు కూడా బాగానే పండేవి. కాకపోతే సాయిల్ అనేది పోయింది కానీ పంటలు బాగానే పండేవి. ఇప్పుడు ఏంటంటే కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వాటర్ కెమికల్స్ వల్ల ఈ చెరువులో ఉండే వాటర్ అవి మిక్స్ అవ్వడం వల్ల ఈ పంట అనేది పండకపోవడం, మట్టి పైన అనేది ఒక పొరలా ఏర్పడి పంటని ఇది మొలకలు రానివ్వకుండా చేస్తుంది. బ్రదర్ మీరు చెప్పండి, అసలు మీది ఎన్ని ఎకరాలు? సుమారుగా అయితే మాత్రం ఇంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఎందుకు ఇలా ఇటువంటి పరిస్థితి వచ్చింది? మీరు అసలు యాజమాన్యంతో మాట్లాడారా? అసలు దేనివల్ల ఈ పరిస్థితి వచ్చింది? సార్ అందరికీ నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా రేగిడాందల్స్ మండలం సంకిలి గ్రామం. నా పేరు కొయ్యం సోమేశ్వరరావు. మాది చెరువు కట్టు 6 ఎకరాలు 7 ఎకరాలు ఉందండి. ఆ కిందన 80-70 ఎకరాల భూమి ఉందండి. మా ఊరి ప్రాంతం ఉంది. తర్వాత నాకు వచ్చి 2 ఎకరాల భూమి ఉందండి. మొత్తం 2 సార్లు ఊరిన ఐటమ్ మొత్తం పోయింది. ఇదిగండి ఈ మాదిరికి కూడా తయారైంది సార్. మొక్కలు కూడా చనిపోయాయి, ఈ మాదిరిగా తయారవుతున్నాయి. మొత్తం కెమికల్ వాటర్ వచ్చేసి ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ నుండి వచ్చేసి కెమికల్ వాటర్ పడేసి మొత్తం భూమి మొత్తం బీడు భూమిగా తయారైందండి. మొత్తం ఇదండి చర్మ రోగాలు కూడా వస్తున్నాయి రైతులకి. ఇంతకుముందు ఎలా ఉండేది చెరువు ధర పంటల? ఇప్పుడు ఎందుకు ఇలా అయింది? ఇంతకుముందు ఎలా ఉండేది? ఇంతకుముందు షుగర్ ఫ్యాక్టరీ వారు యాజమాన్యం వేరే వారు ఉండే సార్. అప్పుడు జిఎంఆర్ అనే సంస్థ ఉండేది. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఎయిర్ వాటర్ తెచ్చేసి కొంత చెరువులో మిక్సింగ్ చేసి ఏదో రైతులకి పుష్కలంగా రైస్ సబ్సిడీ చేశారు. ఇప్పుడు అదేం లేదు సార్. మొత్తం అక్కడ ఇంకోటి ఏంటంటే కెమికల్ ఫ్యాక్టరీ కట్టారు. ఆ ఫ్యాక్టరీ ద్వారా ఈ నాయుడు చెరువుకి వచ్చేసి ఈ చెరువు వాటర్ వల్ల మా పంటలు కింద ఉన్న భూములకు మేము వగ్గవలసి వస్తుంది. దానివల్ల మొత్తం
ఈ సాగు అవ్వట్లేదు సార్, పోతుంది భూములది. ఇప్పుడు సుమారు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత పోయిందంటారు మీరు? మాకైతే ఎకరాకి 40 బస్తాలు పండుతుంది సార్. ఇప్పటికైతే కనీసం 30,000 కూడా ఖర్చు అయింది ఎకరాకి వచ్చి. ఆ. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మాకైతే నష్టపరిహారం కావాలి సార్, లేదంటే ఆందోళన జరుగుతాం, ఏదైనా దేని వరకైనా సిద్ధం. మేము సావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చూడండి ఎలా తయారయ్యి. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి గ్రామం సంబంధించి అయితే ఇక్కడ ప్యారీ ఈడీ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఈడీ షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి ఆ పక్కనే ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ, ఆ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి అవి వచ్చిన వ్యర్థాలు ఏదైతే పొల్యూట్ వాటర్ ఉందో అదంతా కలిపి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయుడు చెరువు, సుమారు 7 ఎకరాల చెరువు. గతంలో చూసుకున్నట్లయితే ఈ చెరువు ద్వారా అయితే మాత్రం చక్కగా పంటలు పండి అంతా బాగానే ఉంది. రాను రాను పొల్యూషన్ అవుతుంది కానీ రైతులు తెలుసుకోలేకపోయే పరిస్థితి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీ సంబంధించి వ్యర్థాలు ఆ పొల్యూట్ వాటర్ వచ్చి ఈ చెరువులంతా కలిసిందో, ఈ నాయుడు చెరువు సంబంధించి సుమారుగా అయితే ఈ ఆయకట్టు రైతులకు సంబంధించి 70-80 ఎకరాల వరకు అయితే పంటలు పండించుకునే పరిస్థితి. ఏదైతే ఈ చెరువు ద్వారా అయితే ఈ సంవత్సరం విత్తనాలు వేశారు, వరి విత్తనాలు, ఈ వరి విత్తనాల వల్ల వేసిన వల్ల అయితే మాత్రం ఈ చెరువు నీరు పొల్యూట్ అవ్వడం వల్ల అయితే మాత్రం మొత్తం ఆ విత్తనాలు సగం మొలకొత్తి అయితే పోయే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా మా భూములు కూడా పూర్తిగా పాడైపోయి పొల్యూట్ అయింది. మొత్తం సాయిల్ అంతా పోయే పరిస్థితి, పంటకు పనికిరానంత పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి ఈరోజు రైతులు ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఈ పొల్యూషన్ సంబంధించి వాటర్ చేరి ఈ చెరువుకి వచ్చిందో, ఈ చెరువు నుంచి గట్టు ద్వారా వెళ్ళి కాలువ ద్వారా చిన్న కాలువ ద్వారా పారే పరిస్థితి, ఆ పారే పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇక్కడ నురగా పెద్ద పొంగులాగా వచ్చి అయితే మాత్రం చాలా దారుణం భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రైతులు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పంట పొలాల్లోకి వెళ్తున్నారో ఆ భూమిలో సంబంధించి నడిచిన ఆ చెరువులో దిగిన అయితే మాత్రం చర్మ వ్యాధులు, విపరీతమైన పుల్లు అయితే వచ్చే పరిస్థితి కనిపించింది. కేవలం ఈ కెమికల్ ఫ్యాక్టరీ పొల్యూషన్ ద్వారా మా చెరువు అంతా పొల్యూషన్ అయిపోయింది. దీని ద్వారా మా పంటలు పోయాయి, మా ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయని చెప్పేసి ఈరోజు రైతులందరూ ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై గతంలో చూసుకున్నట్లయితే ఇంతవరకు ఏదో బాధపడి బాగా పండేవి, ఇప్పుడు పూర్తిగా అయితే మా భూ స్పాయిల్ అంతా పోయింది, మా పంటలు పోతున్నాయి అని చెప్పేసి అయితే ఈరోజు రైతులు ఆందోళన చేసే పరిస్థితి. దీనిపై అయితే మాత్రం యాజమాన్యం తక్షణం మాకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటికే సుమారు 30-40 వేల వరకు పెట్టుబడి పెట్టాం, మొత్తం పోయింది, అప్పుల్లో ఉన్నాము. దీనివల్ల అయితే బాగా లాస్ అయిపోయి మాకు యాజమాన్యం నష్టపరిహారం ఇవ్వాలి. దీని మీద సంబంధించి అధికారులు అయితే మాత్రం స్పందించాలని చెప్పేసి ఈరోజు రైతులు అయితే ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. రేగిడి మండలం సంకిలి గ్రామం నుంచి సురేష్, RTV.